ఇది వచ్చేసి 2020 మోడల్ అమేజాన్ ఇది ఎస్ఎంటీ. సో దీంట్లో టూ వేరియంట్స్ ఉంటాయి, ఎస్ఎంటీ ఉంటుంది, విఎంటీ ఉంటుంది. సో ఇది బేసిక్ మోడల్, బట్ ఏంటంటే డీజిల్ వెహికల్ 2020 మోడల్ డీజిల్ వెహికల్ అంటే లేటెస్ట్ మోడల్లో డీజిల్ వెహికల్ కావాలనుకునే వాళ్ళకి ప్లస్ పాయింట్. అండ్ 64,000 రివన్ అయింది, 920 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అదే మీరు కొత్త వెహికల్కి వెళ్తే అరౌండ్ 13 to 14 lakhs ఉంటుంది. సో ఇది ఓన్లీ 2-3 years వెహికలే. సో 20 మోడల్ కాబట్టి ఇప్పుడు 24 వస్తుంది కాబట్టి 2-3 years వెహికలే. దీంట్లో కూడా మనకి ఇప్పుడు 90 నుంచి ఎయిర్ బ్యాగ్స్ కూడా మ్యాండేటరీ ఇచ్చాడు కాబట్టి మీకు ఎయిర్ బ్యాగ్స్ అయితే బై డిఫాల్ట్ వచ్చేస్తాయి 2 ఎయిర్ బ్యాగ్స్. దాంతోపాటు మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటుంది, సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. అండ్ దీని సెడాన్లో కాబట్టి మనకి రేర్ ఆర్మ్ రెస్ట్ ఇవన్నీ ఇంకా మినిమం ఫీచర్స్ అయితే అన్ని వెహికల్లో ఉంటాయి. అండ్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే లేటెస్ట్ మోడల్ ఇది, లేటెస్ట్ షేప్, హోండా అమేజ్ లేటెస్ట్ షేప్. మళ్ళీ మోడల్ కూడా 20 మోడల్ అన్నమాట. 20 మోడల్ అంటే రీసెంట్ మోడల్, అండ్ రీసెంట్ తర్వాత ఇప్పుడు డీజిల్ రావట్లేదు. సో అదొక ప్లస్ పాయింట్ రీసెంట్ మోడల్ డీజిల్ వెహికల్ తీసుకున్న వాళ్ళకి. వెహికల్ ఇది 920 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీని గురించి చెప్పాలనుకుంటే మనకి ఇది వచ్చేసి 2011 మోడల్ అండి. 2011 మోడల్ డీజిల్ వెహికల్, 78,000 రెవెన్యూ చూపిస్తుంది. సో 3,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ప్లస్ పాయింట్ కూడా చెప్తాను, వెహికల్ స్విఫ్ట్ అనేది మారుతిలో 100 నంబర్ 1 వెహికల్ ఇది. సో దీంట్లో స్విఫ్ట్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ వన్ వెహికల్. దాంట్లో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇక అందరికి చెప్పాల్సిన అవసరం లేదు, మారుతి వెహికల్ అంటే లో మెయింటెనెన్స్ ఉంటుంది, సర్వీస్ ఫ్రీ ఉంటుంది, రీసేల్ ఉంటుంది కాబట్టి మనకి ఇప్పటికీ 2011 అయినా మనం 3 నుంచి 3.5 బడ్జెట్ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది వెహికల్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఇది 390 ఉందంటే మనకి 3.2, 3.3 ఆ బడ్జెట్లో రావచ్చు. ఇంకొద్దిగా అటు కూడా ట్రై చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ ది కస్టమర్. మనం కస్టమర్తో కూర్చొని ఇట్లా డబ్బులు కడుతున్నాము, తీసేసుకుంటాము, మాకు ఇట్లా ఉందైనా అని చెప్తే మనం 100% తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ వాల్యూ కంటే తక్కువనే ఉంటుంది కానీ ఎక్కువ మాత్రం అమ్మే ఛాన్సెస్ అయితే లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి సర్టిఫైడ్ వెహికల్, దాంట్లో మారుతి వెహికల్. అండ్ దీని మైలేజ్ కూడా వచ్చేసి మనకి హైవేలో 22, 23 కూడా ఇస్తుంది. 100% నాన్ యాక్సిడెంట్, ఎందుకంటే మొత్తం క్లియర్గా చూపించాం కదా మీకు ఎవ్రీథింగ్ అదనమాట. డెఫినెట్లీ ఇది వచ్చేసి 2012 మోడల్ హోండా సిటీ ఇది. 62,000 రివన్ అయింది, 585 నెగోషియబుల్ ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్ అండి, ఇది ఆటో గేర్ సిస్టమ్ ఇది. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఎస్ వేరియంట్ ఇది. ఎస్ వేరియంట్ అంటే మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ వస్తాయి, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైస్టబుల్ డ్రైవర్ సీట్, రేర్ వైపర్, డిఫాగర్, అండ్ మీకు ఆర్మ్ రెస్ట్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలా వీల్స్ ఉంటాయి, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్లో తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. సో ఆటో గేర్లో ఈ మధ్య ఆటో గేర్ చాలామంది అడుగుతున్నారు. సెడాన్ వెహికల్ తక్కువ బడ్జెట్లో మనకి అరౌండ్ 5.5 బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ వెహికల్ అనమాట. విత్ అన్ని ఫీచర్స్తో పాటు ఎవ్రీథింగ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. రీజనబుల్ ప్రైస్. ఇది మనకి ఫైనల్ వచ్చి 585 చెప్తున్నాం కాబట్టి 520, 530 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇంకొద్దిగా అటు ఇటు కూడా ట్రై చేయొచ్చు, అది డిపెండ్స్ అపాన్ ది కస్టమర్, ఎవరైతే వెహికల్ ఉందో వాళ్ళతో మనం ట్రై చేయొచ్చు. డెఫినెట్లీ ఇది వచ్చేసి 2013 మోడల్ వెంటో కంఫర్ట్ లైన్ ఇది. ఓన్లీ 56,000 రివన్ అయింది, 4,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వోక్స్ వ్యాగన్ వెంటో ఇది. వోక్స్ వ్యాగన్ అంటే అందరికి తెలుసు, లైక్ బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. వెహికల్ మీకు ఎక్కడైనా కానీ బయట హైవేలో కానీ అక్కడ కానీ మీకు ఏమైనా అయినా కూడా ఎక్కువ ఇంపాక్ట్ అయినా కానీ ఏం కాదనమాట. సో వోక్స్ వ్యాగన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది బాడీ. దీంట్లో ఈ వెంటలో వచ్చేసి మనకి 3 వేరియంట్స్ ఉంటాయి, ట్రెండ్ లైన్ ఒకటి, కంఫర్ట్ లైన్ ఒకటి, హై లైన్ ఒకటి. ఇది మిడిల్ వేరియంట్ అనమాట. మిడిల్ వేరియంట్లో మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, అండ్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. అండ్ అది కాకుండా మనకి ఆర్మ్ రెస్ట్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఓన్లీ 56,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది, అండ్ తక్కువ బడ్జెట్లో. మనం అదే వెంటో ఇదే అప్పుడులో తీసుకుంటే మనకి 9-10 lakhs వరకు ఉండేది, మనకి అరౌండ్ 4.5 బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్. అండ్ మైలేజ్ కూడా మనకి మంచిగా ఉంటుంది, 14-16 విత్ ఏసీ ట్రాఫిక్ కండిషన్స్లో ఇచ్చేస్తుంది. అండ్ సెడాన్ వెహికల్ మనకి 4 lakh బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ వెహికల్ అనమాట. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే కలర్ అండి. ఈ కలర్ కూడా మంచి కలర్ అనమాట. బ్లూ కలర్ చాలా రేర్గా ఈ వెహికల్స్ రావడం, కలర్ కూడా బెస్ట్ కలర్ ఉంది ఇక్కడ. డెఫినెట్లీ ఇది వచ్చేసి మనకి హోండా సిటీ వి వర్షన్ 2019 మోడల్, ఓన్లీ 41,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది. సో 10,25,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే టాప్ మోడల్ అనమాట. దీంట్లో ఎస్ వేరియంట్ వస్తుంది, వి వేరియంట్ వస్తుంది. వి ఇది సో టాప్ మోడల్. సో దీంట్లో ఏంటంటే మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అండ్
ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, రేర్ వైపర్ డిఫాగర్ అండ్ ఆర్మ్రెస్ట్ ఉంటుంది, క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అండ్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్, సెంట్రల్ లాకింగ్, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే లేటెస్ట్ మోడల్ అండి. అంటే మనకి 3-4 ఇయర్స్ వెహికలే, 2019 మోడల్ కాబట్టి 3-4 ఇయర్స్ వెహికలే. అండ్ కిలోమీటర్స్ కూడా తక్కువ డ్రివెన్ అయింది, ఓన్లీ 40,000 చేంజ్ తిరిగింది. సో వెహికల్ కూడా చూడొచ్చు, కలర్ కూడా మంచిగా ఉంది, కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఈ వెహికల్ అయితే ఎవరైతే మెయింటైన్ చేశారో లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ నీట్గా మెయింటైన్ చేశారు. సో రీసెంట్ మోడల్ కాబట్టి వెహికల్ కూడా మంచిగా ఉంది. 10,25,000 ఉంది కాబట్టి నెగోషియబుల్ అవుతుంది, మనకి అరౌండ్ 9.5 బడ్జెట్లో రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వెహికల్ వచ్చేసి మనకి 2016 మోడల్, ఇది హోండా సిటీ విఎంటీ. సో దీంట్లో ఎస్ఎంటీ ఉంటుంది, విఎంటీ ఉంటుంది, టాప్ మోడల్. ఇది 68,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది, 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో కలర్ అయితే మీకు ముందే కలర్ అవుతుంది, వెహికల్ ఎక్సలెంట్ కలర్ ఉంది. సో దీంట్లో కూడా మనకి మినిమం ఫీచర్స్ లైక్, అంటే టాప్ మోడల్ ఇది, అన్ని ఫీచర్స్ ఉంటాయి, సన్ రూఫ్ తప్ప మీకు అన్ని ఫీచర్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో దీంట్లో మీరు చూసినట్టయితే ఏసీ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంటుంది అండ్ క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఉందండి, ఇక్కడ చూడొచ్చు మన క్రూజ్ కంట్రోల్ ఉంది అండ్ స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఉన్నాయి. అంటే మన స్టీరింగ్ నుంచి వీల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట, వాల్యూమ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. సో అండ్ టాప్ మోడల్ అన్నమాట. ఇంకా ఎలక్ట్రానిక్లీ అడ్జస్ట్మెంట్ ఓవర్-యూఎమ్స్ ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు మీరు, ఎలక్ట్రానిక్లీ నుంచి అడ్జస్ట్మెంట్ ఓవర్-యూఎమ్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మనం ఓవర్-యూఎమ్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా. సో ఈ కస్టమర్ అయితే ఎవరైతే యూజ్ చేశారో మన డాష్బోర్డ్, మన సీట్ కవర్స్ కూడా మంచి నీట్గా మెయింటైన్ చేశాడు. అండ్ ఈ డాష్బోర్డ్ కూడా చూడొచ్చు, మనకి ట్రిపుల్ డాష్బోర్డ్ ఉంది, బీజ్ ఉంది, సిల్వర్ ఉంది అండ్ అది కాకుండా బ్లాక్ ఉంది. సో ఇంటీరియర్ అంతా క్లియర్, అంటే టాప్ మోడల్ కాబట్టి ఇంటీరియర్ అంతా నీట్గా డిజైన్ చేశారు, చూడొచ్చు. అండ్ వెనకాల బ్యాక్ సీట్లో మీకు దీంట్లో ఆర్మ్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట, ఆర్మ్రెస్ట్ ఉంటుంది అండ్ రేర్ ఏసీ కూడా ఉంటుంది. రేర్ ఏసీ చూస్తారు కదా, రేర్ ఏసీ కూడా ఉంటుంది అండ్ ఆర్మ్రెస్ట్, కప్ హోల్డర్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే ఈ కస్టమర్ వెయిట్ చేస్తారో, సో లోపల ఇంటీరియర్ సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి వెహికల్లో. అండ్ దాంతోపాటు మనకి సో బూట్ స్పేస్ కూడా నార్మల్గా అందరికీ హోండా సిటీకి తెలుసు, బట్ మళ్ళీ కూడా చూపిస్తున్నాం. మనకి నాకు తెలిసి అరౌండ్ ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు 360 లీటర్స్ అట్లా ఉండొచ్చు, 360 to 400 లీటర్స్ ఉంటుంది. సో వెనక బూట్ స్పేస్ చూడొచ్చు, ఓపెన్ టాప్ కాదు. సో ఓన్లీ సన్ రూఫ్ తప్ప మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. అండ్ రేర్ వైపర్, రేర్ డిఫాగర్ ఉంది అండ్ ఎవ్రీ ఫీచర్స్. అండ్ మళ్ళీ దాంతోపాటు ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట టాప్ మోడల్ విఎంటీ అంటే. సో అన్ని ఫీచర్స్తో పాటు ఉంది వెహికల్. సో దీని గురించి ఇంకా ఫర్దర్గా మనకి ప్రైస్ ఫైనల్గా చేసుకోవాలంటే రండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, చూడండి, చూసిన తర్వాత కస్టమర్తో మాట్లాడి మనం ఫైనల్ చేయొచ్చు. ఎంత పడుతుంది ఫైనల్ ప్రైస్ మామూలుగా? ఇక నార్మల్గా అయితే మనకి 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది, మనకి అరౌండ్ 7 lakh బడ్జెట్లో రావచ్చు.